వెల్కమ్ టు S4 మీడియా. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న వారిలో జాను లిరి ఒకరు. ఈ క్రేజీ డాన్సర్ సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. తన డాన్స్ తో ఎంతో మంచి అభిమానులను సొంతం చేసుకుంది జాను. అయితే ఆమెపై కొంతమంది దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించింది జాను. సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. డాన్స్ వీడియోలతో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాను షేక్ చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతేకాదు టీవీ షోలను పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో జాను లిరి ఒకరు. ఫోక్ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ పాపులర్ అయింది జాను లిరి. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది జాను. ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంది. అలాగే ప్రముఖ టీవీ ఛానల్లో డాన్స్ షోలో పాల్గొంది. ప్రేక్షకులను మెప్పించింది. అయితే జాను వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి అయింది. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయింది జాను. అప్పటి నుంచి ఆమె కొడుకు బాగోగులు చూసుకుంటూ జీవిస్తుంది. రోజు రోజుకు ఆమె ఎంతో పాపులర్ అవుతూ వస్తుంది. మంచి పొజిషన్కు వెళ్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఆమెను ఈ మధ్య కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని తెలిపింది. అయితే కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించింది. ఓపిక నశించింది అంటూ బోరున ఏడ్చింది జాను. సోషల్ మీడియాలో నాపై చాలా ట్రోల్స్ చేస్తున్నారు. నా మాటలను ఎడిట్ చేసి గలీజ్గా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియోలు నా కొడుకు చూడడా? మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. నా తల్లిదండ్రులు నన్ను చిన్ననాటి నుంచి ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఇప్పుడు ప్రతి అడ్డమైన వెధవ మాటలు పడాల్సి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం అంటూ బోరు నేర్చింది జాను. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నేనేం చేసినా నన్ను విమర్శిస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నా కొడుకు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉంటే చూడాలని అనుకున్నా. కానీ నేను అప్పటి వరకు బ్రతకలేను అనిపిస్తుంది. మధ్యలోనే నేను చచ్చిపోతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జాను. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ప్రముఖ ఫోక్ డాన్సర్ జాను కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రోజు ఇన్స్టాలో ఏడుస్తూ వీడియో పెట్టిన ఈమె ఈ వీడియో తర్వాత ఎవరికి అందుబాటులోకి కూడా రావట్లేదు. నిన్న ఏడుస్తూ పెట్టిన వీడియోలను కూడా ఆమె ఇన్స్టా నుంచి డిలీట్ చేసింది. తనపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని, ఇలా అయితే తాను ఆత్మహత్య చేసుకుంటాను అంటూ వీడియోలు పోస్ట్ పెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమెను సంప్రదించేందుకు అనేక మంది ప్రయత్నం చేస్తుండగా ఇప్పటి వరకు జాను ఎవరికి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఇకపోతే ఫోక్ డాన్సర్ గా భారీ పాపులారిటీ సంపాదించుకున్న జాను అనూహ్యంగా ట్రోలర్స్ బారిన పడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందేమో అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జాను ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఇలా ఆమె వివరాలు తెలియక అభిమానులు సైతం కలవరపాటుకు గురి అవుతున్నారు.